ఎవలాడ రాజన్న ఫలారంలో ఎవలాడ రాజన్న ఫలారంలో అగో పలారమాట తీసుకుందాం పా. ఎవలాడ రాజన్న ఫలారంలో ఏమైంది నువ్వు పలారం తీసుకుంటావు? ఇంటికాడ సెల్లెళ్ళు ఉన్నారు కదా అన్న, వాళ్ళ కోసమే. మళ్ళవా మా చెల్లెళ్ళకు ఇంకొంచెం పలారం పెట్టావా? చెల్లెళ్ళంటే పిల్లగానికి పానం. చెల్లెళ్ళకు పెట్టకుండా ఏం తినడు. ఏమైంది సీను? సెల్లెల కోసం అని పలారం అట్లా పట్టుకపోతున్నావు, కొద్దిగా నన్ను నోట్లు వేసుకుంటావు. మా చెల్లెళ్ళకు ఇంకెవరు పెడతారన్న? అవ్వైనా అయ్యైనా నేనేనైతే వాళ్ళ ఇంటికంటే ఉంటారు. ఎటు పోతారు? ఏదైనా నేనే తీసుకొచ్చి పెట్టాలి. కీర్తి, స్ఫూర్తి, చెల్లె, ఓ చెల్లె. ఏంది ఇంట్లో కత్తనే చెల్లె చెల్లె అని బాగా వెళ్తాను? గట్ల కాదే, ఇంటికి రాగా తోబలాగా మల్లవ పలారం పెట్టింది. చెల్లె, ఇగో దేవుని పలారం. చేతులు కాదు చెల్లె, నోరు జాపుర్రి. మీ చెల్లెళ్ళకే పలారం తీసుకొచ్చి మరీ నోట్లో పెడతాను. పెన్నా చచ్చిపోయింది అనుకున్నావా? నాకేది పలారం? ఇగో నీకు కూడా తీసుకొచ్చిన. నువ్వు తినేది నాకు పెడతానవా? నాకేమద్దు, నువ్వేది నువ్వు. స్ఫూర్తి, కీర్తి, నీకోసం బట్టలు తెచ్చినాయి. ఎట్లున్నాయి? ఇప్పుడే వస్తున్నావారా? అన్న ఇప్పుడే వస్తానే. మీరేందే ఇట్లా బాగా కొద్దున్నారు? మీకు ఒక రకమైన బట్టలు ఎత్తే మీరు మెచ్చరానే. ఇగో మీకు వేరు వేరు కలర్లు తీసుకొచ్చిన. ఎట్లున్నాయి? ఇప్పుడు సంబరమేగా మీకు? అన్నయ్య సూపర్ బాగున్నాయి, థ్యాంక్ యూ. అవునే అన్న, భలే గమ్మతున్నాయి. నీకో సలాం. ఏమైందిరా? హైదరాబాద్లో నౌకర్లు ఇంకొని చేస్తా అంటివి, మళ్ళా చెప్పని నచ్చినావు. నౌకరి కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగినాయి అన్న. ఎక్కడికైనా 10-15 వేలే నౌకరు అన్నారు. హైదరాబాద్లో బతకాలంటే 10-15 వేలు చాలే అన్న. అందుకే వచ్చినగా. మరి ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటున్నావు? ఏం చేస్తాడు? ఇంటికాడ ఫోన్ ఎత్తుకుంటా అట్టిగానే కూర్చుంటాడు. నేను ఉన్నా కదా, ఇంటి అందరికి అన్ని పెట్టుకుంటా ఎట్ సకిరి చేస్తాందుకు. గట్లెందుకంటావు అదినే? మరి మీ అన్న మీ చెల్లెలకే పలారం తీసుకొచ్చి పెడతాడు, నువ్వు మీ చెల్లెలకే బట్టలు తీసుకొచ్చి ఇస్తావు. అంత కక్కత్తున్నా మీ ఇద్దరికి నేను? అట్లా అనుకోకది. నీకు కూడా చీర కొనుకొచ్చింది. అబ్బో చిన్న మంచం లేదు. వాళ్ళకేమో వేలకు వేలు పెట్టి డ్రెస్సులు తీసుకొస్తావు, నాకేమో ఉత్త 500 చీర తెచ్చినవా? అడక తినే బుచ్చగాళ్ళన్నా మెచ్చారు ఈ చీర. నాకేమద్దు, అటేటన్నా పోయి మూల వారైపో. అగో అమ్మ, ఇప్పుడు వస్తానా అని? బాధపడకురా. మంచిగా బిడ్డ, అంత బక్కువ. అవునే బిడ్డ, నేను వచ్చే వరకు ఏం లొల్లి అవుతుంది? బగ్గన అవుతుంది కదా. ఏం లొల్లే, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆలదాళ్ళు అందరూ ఒకటే. నేను ఒక్కదాన్నే పరైదాన్ని ఇంట్లో. ఆ అన్నయ్యని తీసుకొచ్చిన చెల్లెలకే మొదగాలిస్తాడు, ఈ అన్నయ్యని తీసుకొచ్చిన చెల్లెలకే మొదగాలిస్తాడు. ఇక నేనే ఎందుకు పనికిరాన్ని? అండాలే, పెట్టాలే, తిన్న కంచాలు గడగాలే, ఇడిచిన బట్టలు విండాలే, ఇంటి చుట్టూ సాకిరి చేసినా ఎందుకు పనికిరాన్ని నేను. నువ్వెందుకు ఎత్తవే వాళ్ళకు ఈ పనులన్నీ? సప్పుడేక ఏ రండుక తిందామను? నేను చెప్తూ ఇంటాడు అమ్మగోడు. ఏ మొగోడే? ఇంకేమోగోడు, నీ అల్లుడు. ఓ పిసదానా, చెప్పుతే ఇనకపోతే ఇనటట్టు చేసుకోవన్నే. ఇనేటట్టు చేసుకో అన్నా, అదెట్లనే?
మరి ఒక్కదానివే ఉన్నా ఇంటికాడ. ఏమో నేసినన్న ఇంట్లో రోజు రోజులు అవుతాను మనసులో పడతలేదు. సరే వస్తున్నాను, బాయ్ ఉంటున్నా. ఏందో ముసలయ్య బాగా సంబరం కొద్దున్నావు. ఏం లేదు పిల్లగా, మా ముసాలి ఇంటికాడ లేదు. ముసలి ఇంటికి లేకపోతే బాధ కొద్ది ఉండాలి కానీ సంబరం కొద్దున్నావు. గట్ల కాదు పిల్లగా, నాకు ముసాలి లైన్లో పడ్డది, ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది. నాకు ముసాలి లైన్లో పడ్డది, ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది. మీరు అలా అంటుంటే ఇక నువ్వెక్కడ ఆగుతావు కానీ లేకపోతే ఏందో ఇన్ని రోజులు భూములున్నా జాగాలున్నా పైసలున్నా ఏదో మునిగిపోయినట్టు నలమొఖం అనిపించింది. నాకు ముసలిది లైన్లో పడగానే కోట్లు సంపాదించినంత సంబరం అనిపిస్తాను, కోట్లు సంపాదించినంత సంబరం అనిపిస్తాను. ఇక మొత్తానికి ఐసోన్ అవుతానప్పు. ఏమైందిరా మీ ఇంటికాడ బాగ్గాలలో అవుతున్నాయి అంటే? ఏం లేదు సీనన్న, నౌకరికని హైదరాబాద్ పోతే ఆడ జీతం తక్కువ అని మళ్ళీ ఇంటికి వచ్చి ఇక మా చెల్లెళ్ళేమో తల్లంటుకొని గట్ల పుట్టే ఇక వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే ఒక నాకేమో పిల్లనిచ్చట్లేరు. మా వదిననేమో అందరికి ఎట్టి సాకిలు చెప్తాను నాని మూలం చూస్తూ వస్తలేదు. ఇక గది ఏం మనసులో పడతలేదు సీనన్న. ఇగో ఎక్కడున్నారు? బువ్వ తిందురారి. స్ఫూర్తి, కీర్తి తిందురారి. వదినా. కుసరి బువ్వ తిందురు. ఏంది వదినే కోపంతో ఉన్నావు? ఏంటిది వదినే బుచ్చగాళ్ళకు వారేసినట్టు వారెత్తాను? ఏంది అది ఇంకా మనసులోకి వేసినట్టే వేసింది. ఎట్లకో బర్లకో వేసినట్టు పాసిపోయిన పువ్వనో గుడ్డిపోయిన పప్ప పోయలేదు. వేసింది సప్పుడే కదా తినుర్రి. అయినా అది మీకు చేసి పెట్టడానికి మీకేమన్నా పని మనిషా? కింద అంట్లు పోతున్నాయి, ఒక్క మెది ఇవ్వకుండా తినుర్రి. మాకు చక్కగా తినరాదు, పోతాయి. ఏంది పోదయా? మర్రబడతాన్రా? అది మీకు అండాలే పెట్టాలే, తిన్న కంచాలు కడగాలి, ఇడిచిన బట్టలు విండాలే, మీకు ఎట్టి సాగరి చేయాలి. దాని మీదకే మర్రబడతాన్రా? తినుర్రి, తిన్నాక కింద పడ్డ మెతుకులు ఊడ్చేత్తుర్రి. ఏమైతే చెల్లె ఎడుతుర్రు? తినత్తలేదు అరచండి. అట్నే నిలబడుతుంది రా కూర్చో. నువ్వు అడగాలే గాని. అబ్బా థ్యాంక్స్ ఆంటీ. తిన్నావా? నా పెండ్లం ఊరికి పోయి 3వ రోజు ఉపాసం ఉంటుంది. ఎందుకు ఉపాసం ఉంటాను? అండుకొని తినపోయినావు. నేను లగ్గమైన చూంది పొయ్యి మీద బియ్యం పెట్టుకోయి గంట బయటికి గెలకలే, నాకేడా అండొస్తుంది. నన్ను రమ్మంటే
నేను గంట బట్టి గెలుకుదు కదా. నీకు నాకు లైన్ కలిసిందే ఇయ్యాల. నిన్నెప్పుడు రమ్మందు? నేను అటు వంగ ఇటు వంగ 3 వదులుతుంది. నన్ను చూసి నవ్వుతున్నావు కానీ ఒక్కనాడన్న నన్ను మందలిచ్చినావా? 3 రోజుల చూంది కాదు, 3 నెలల నీ వెంబడబడబట్టి. నన్ను చూస్తున్నావా దేకుతున్నా? ఒక్కనాడన్న తొవ్వలాపి తిన్నావా అని అడగపోతుంది. ఎట్లా చూడాలి ఎట్లా దేకాలి? నిన్ను చూసుకుంటా మానవిన కానీ నేను మొదలిస్తానికి భయం అయింది. 3 వద్దులు సంది ఉపాసనే ఉందా అంటే రా మరి తిందు. చెల్లె నీకోసం బెంగళపల్లి మామిడిపండు తీసిన. ఎట్లుంది? సూపర్, చాలా స్వీట్గా ఉందన్న. ఎట్లుందిరా చెల్లె? అబ్బా మస్తు తీయగుందన్న. తినరా అయితే. అమ్మా చూసినావా వాళ్ళ ప్రేమను ఎట్లా తినిపించుకుంటున్నావు? అవును ఈ పిల్లగా, ఇక నువ్వు లగ్గం చేసుకోవా? ఏమన్నా నౌకరి చేస్తాడా, ఏమన్నా పని చేస్తాడా? ఇంక ఇసొంటి ఆడబిడ్డలను చూసుకుంటా ఈ ఇంట్లోకి ఎవరన్నా పిల్లని ఇస్తారా? నేనంటే కానక కయ్యల పట్ట. అవునే, మంది మాటలకు ఏది చూడక ఈ ఇంటికి ఇచ్చి నిన్ను కయ్యలు నూకేసినట్టే అయింది. మరి లేకపోతే ఈ ఇంట్లోకి పిల్లని ఎవరు ఇస్తారే? హాయ్ ఫ్రెండ్స్. నమస్తే దోస్తులు, ఎలా ఉంది మా వీడియో? ఎట్లుంది మా వీడియో? వెల్కమ్ టు మనపల్లె టాలెంట్. చూసిరా మా వీడియో ఎట్లుంది? నచ్చింది కదా? ఇలా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయది, కామెంట్ చేయది ఎట్లుందనేది మీ అభిప్రాయాలు మాకు తెలుపుండ్రి. మళ్ళీ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తాం. పక్కకుంటున్న గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి గట్టిగా.